రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ దాడి కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక ఇవాళ ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద ఆయనను రెడ్డి అరెస్టు చేశారు. అయితే వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి పైన ఆరోపణలు అయితే వచ్చాయి. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా నరేందర్ను పరిగి పిఎస్లో దాదాపు 4 గంటల పాటు అయితే విచారించారు. ఇక కాసేపట్లో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పరిగి పిఎస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అయితే భారీగా మోహరించారు. రెడీగా కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి పరిగిలో విచారణ కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. పట్నం నరేందర్ను దాదాపు 4 గంటల పాటు కూడా విచారించినట్టుగా తెలుస్తోంది. అయితే కోర్టులో హాజరుపరచనున్నట్టుగా కూడా ఇన్ఫో అందుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ మమతా, ప్రస్తుతం ఏదైతే ఈరోజు ఉదయం హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్నది మాత్రం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ ను మాత్రం కొడంగల్ లక్షర్ల దాడిపై మాత్రం అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలిసిన విషయమే. అయితే దీనిపై దాదాపుగా వికారాబాద్ ఎస్పీ ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4 గంటల పాటు మాత్రం విచారించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విచారణ ఎందుకంటే ప్రధాన నిందితుడు కలెక్టర్ పై దాడి చేయడానికి ప్రధాన నిందితుడు సురేష్ మీకు ఫోన్ చేయడానికి కారణాలు ఏమిటి అంటూ కూడా ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 42 సార్లు మాత్రం నిందితుడు సురేష్ నుంచి పట్నం నరేందర్ కు 42 సార్లు కాల్స్ వచ్చిన దాని మీద ప్రశ్నించడం జరిగింది. పట్నం నరేందర్ దాదాపు అదే సంఘటన సమయంలో చూసుకున్నట్లయితే కేటీఆర్ కి 6 సార్లు ఫోన్ చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. ఫోన్ డేటా ఆధారంగా మాత్రం పట్నం నరేందర్ ని ఈరోజు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదే అంశంపై కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. అంటే సురేష్ అనే వ్యక్తి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తనే, అతను కూడా మా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త. అతని భూమి పోవడంతో మాత్రం గత 8 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, లేదు అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సోదరిని కూడా రిక్వెస్ట్ చేసి కూడా అడగడం జరిగింది. ఈ ఫార్మా కంపెనీలు వద్దు, ఏదైతే పచ్చటి పొలాలు ముద్దు అనుకుంటా కూడా తను ఎన్నో సార్లు రైతులతో, అతను కూడా ఒక రైతు సురేష్ అనే ఎవరైతే పోలీసులు పెట్టారో అతను కూడా రైతు అంటూ కూడా ఈరోజు కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. ఇది మొత్తం ఏదైతే ఫార్మా కంపెనీ ముసుగులో, ఎందుకంటే కొడంగల్ చూసుకున్నట్లయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రధాన నియోజకవర్గం. అక్కడ ఫార్మా కంపెనీ వాళ్ళ అల్లుళ్లకు ఫార్మా బి అనే పేరుతో గత 2020-21 సమయంలో ఫార్మా బి అనే కంపెనీ పెట్టేసి వాళ్ళ అల్లుడి పేరు మీద ఉన్న కంపెనీని ఇది డెవలప్ మాత్రం ఈ రైతుల దగ్గర ఈ ల్యాండ్స్ అన్ని కబ్జా చేసుకుని అక్కడ ఫార్మా కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ రైతులని పొట్టగొట్టే విధానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. లేనిపోని అభండాలన్నీ బీఆర్ఎస్ మీద వేస్తుంది అని కూడా ఈ రోజు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. కానీ పోలీస్ దృష్టిలో చూసుకున్నట్లయితే ల్యాండ్ అయితే మరికొద్ది సేపట్లో, ఎందుకంటే 4 గంటల పాటు విచారించిన తర్వాత మరికొద్ది సేపట్లో మన పరిగి కోర్టులో, వికారాబాద్ అక్కడ కోర్టులో మాత్రం హాజరుపరుస్తున్నట్టు కూడా తెలుస్తుంది మమత. అంటే అదే విధంగా ఇప్పుడు ఈ పట్నం నరేందర్ రెడ్డికి కాల్స్ వచ్చాయి కదా, దీనికి సంబంధించి మరి అటు సురేష్ను కానీ ఇటు దీనికి సంబంధించిన ఇంకా చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. అయితే ఈ విషయాలకు సంబంధించి పోలీసులు ఏమైనా రియాక్ట్ అవ్వడం జరిగిందా, బయటకు చెప్పడం జరిగిందా? రైట్ మమత, ప్రస్తుతం మొన్న చూసుకున్నట్లయితే దాదాపుగా 16 మంది, 55 మంది అరెస్ట్ చేయడం తెలిసిందే. దాంట్లో 16 మందిని నిన్న రాత్రి రిమాండ్ కి తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం 16 మందిని అయితే రిమాండ్ తరలించారు. రిమాండ్ రిపోర్ట్ కూడా బీఆర్కే న్యూస్ ఛానల్ దగ్గర ఉంది. అయితే ఇదే అంశం కాకుండా సురేష్ దగ్గర నుంచి కావచ్చు, ఎందుకనంటే ఇప్పటికే పోలీసులు ఇచ్చిన ఫోన్ డేటా ఆధారంగా మాత్రమే. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.